అలాగే 'బలగం' గాని, 'దసరా' గాని, 'త్రిబుల్ ఆర్'లో ఎన్టీఆర్ క్యారెక్టర్ గాని, 'విజయ్ దేవరకొండ' గాని, 'నితిన్' గాని వీళ్ళందరి సినిమాలు గూడా నేను జూస్తాను గదా! అందరం జూస్తాం గదా! ఆంధ్ర వాళ్ళేమన్నా బాయ్‌కాట్ జేస్తున్నారా? లేతే వీళ్ళు అని ఏమన్నా డిఫరెన్స్ మీకు చూపిస్తున్నారా? ఎందుకు సినిమా బావుంటే ఎవరి సినిమా అయినా జూస్తున్నారు గదా! సినిమా బాగోపోతే ఎవరి సినిమా అయినా చూడరు గదా! దాన్ని ఎందుకు మీరంత మెచ్యూరిటీ ఉండి, మీకు ఈ పాటికి మెచ్యూరిటీ పెరిగిపోయి ఉండాలని నేను అనుకుంటున్నాను. కానీ మీరు వేసే ట్వీట్స్ ఈ మధ్య చూస్తుంటే నాకు కొంచెం చిరాకుగానే ఉంది. మీకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా పెరగట్లేదు. పెంచుకోండి. ఇప్పటి నుండైనా సోషల్ మీడియాలో మనం తెలుగు రాష్ట్రాలకు విడిపోయినా తెలుగు వాళ్ళగా కలిసే ఉన్నాము. మనం అలా కలిసి ఉన్నాం గాబట్టే దేశంలో ఎవడు గూడా మనల్ని ఏ మాట అనట్ల, ఏ క్వెషన్ చేయట్ల. మనం ఇప్పుడు ఇలాగా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అని గూడా ఇంకా విడిపోయి ఇలాంటి ద్వేషాలు పెంచుకుంటే మొహం మీద వస్తారు. అలా ఊహించుకునే స్టేజ్‌కి మాత్రం దయచేసి దిగజార్చకండి తెలుగు రాష్ట్రాలని. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. దీన్ని పాజిటివ్‌గా అర్థం చేసుకుంటూ పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తారని కోరుకుంటూ ఫ్రెండ్స్ యాక్చువల్‌గా 2 రోజుల నుంచి నేను ఒక్క విషయంలో మాత్రం చాలా డీప్‌గా హర్ట్ అవుతున్నాను. ఎందుకంటే స్టేట్ విడిపోయినా గూడా తెలంగాణ, ఆంధ్ర సెపరేట్‌గా కొంత ప్రజల ప్రయోజనార్థం కోసం విడిపోయినా గూడా అందరూ కలిసే ఉన్నారు. ఇప్పటిదాకా అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి సంబంధాలు ఇచ్చుకుంటారు. ఎప్పటినుండో కలిసున్న బంధం ఇది. తెలుగు రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలు అయ్యాయి. కానీ తెలుగు ప్రజలు ఒక్కటిగానే ఉన్నారు. ఇలాంటి వాళ్ళని గూడా సరే రాజకీయ నాయకులు ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళేదో వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఏదో మాట్లాడుతున్నారంటే ఓకేలే అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళని ఎవరు మార్చలేరు. సినిమా ఇండస్ట్రీలో నిజంగా నేను చెప్తున్నాను గదా! రాహుల్ రామకృష్ణ నిజంగా మీరు తెలంగాణ పౌరుడై ఉండొచ్చు. మీరు తెలంగాణ వాసి అయి ఉండొచ్చు. కానీ మీరు చాలా మూవీస్ చేశారు. అందరూ గూడా మీకు ఏపీ, తెలంగాణ తేడా లేకుండానే మిమ్మల్ని ఆదరించారు కదా! మీకంటూ గూడా కొంతమంది అభిమానులు ఏర్పడ్డారు గదా! సో, మీరు మీరు ఇన్వాల్వ్ అయిపోయి మీరు ఎందుకు ఎవడో ఒకడు మొహం తెలీదు, ఒక ముక్కు తెలీదు. వాడు అట్‌లీస్ట్ ఒక ఫేస్ చూపించుకునే ధైర్యం ఉండని వాడు ఎవడో తెలుగు డబ్ చేస్తారని ఒక చిన్న మాట అన్నందుకు దాన్ని ఇంత కాంట్రోవర్సీ. కొంచెం పలుకుబడి ఉన్న పీపుల్ గూడా ఇలా వాటిల్ని హైలైట్ చేసుకుంటూ పెంచుకుంటూ ఎళ్ళిపోతే అసలెక్కడికి పోతదండి ఇది? ఎక్కడికెళ్ళిపోతుందిది? మీకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది గదా! మీరు తెలంగాణ సినిమా అయితేనే చేస్తున్నారా? మీరు ఆంధ్ర సినిమాలు చేయట్లేదా? అలాగే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఒక్కళ్ళే చూస్తున్నారా? మిమ్మల్ని ఆంధ్రాలో చూడట్లేదా? మరి నేను ఆంధ్రానే గదా! నేను ఇష్టపడుతున్నాను గదా మిమ్మల్ని. అలాగే 'బలగం' గాని, 'దసరా' గాని, 'త్రిబుల్ ఆర్'లో ఎన్టీఆర్ క్యారెక్టర్ గాని, 'విజయ్ దేవరకొండ' గాని, 'నితిన్' గాని వీళ్ళందరి సినిమాలు గూడా నేను జూస్తాను గదా! అందరం జూస్తాం గదా! ఆంధ్ర వాళ్ళేమన్నా బాయ్‌కాట్ జేస్తున్నారా? లేతే వీళ్ళు అని ఏమన్నా డిఫరెన్స్ మీకు చూపిస్తున్నారా? ఎందుకు సినిమా బావుంటే ఎవరి సినిమా అయినా జూస్తున్నారు గదా! సినిమా బాగోపోతే ఎవరి సినిమా అయినా చూడరు గదా! దాన్ని ఎందుకు మీరంత మెచ్యూరిటీ ఉండి, మీకు ఈ పాటికి మెచ్యూరిటీ పెరిగిపోయి ఉండాలని నేను అనుకుంటున్నాను. కానీ మీరు వేసే ట్వీట్స్ ఈ మధ్య చూస్తుంటే నాకు కొంచెం చిరాకుగానే ఉంది. మీకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా పెరగట్లేదు. పెంచుకోండి. మీరు ఆల్రెడీ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్‌లో ఉన్నారు. ఒక మంచి మీనింగ్‌ఫుల్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది. ఏజ్ గూడా తక్కువే గదా! మంచి మంచి ఫ్యూచర్ ఉంది. ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలి మీరు. ఎందుకు ఇలాంటి లూజ్ థంగ్ ఇలాంటి ట్వీట్లు ఎందుకండి? ఆ పనికిమాలిన సోషల్ మీడియాకి మీరు ఇదవుతున్నారు. ఎందుకు గ్యాప్ ఎందుకు క్రియేట్ జేస్తారో నాకర్థం గాదు. మిమ్మల్ని జూసి ఇంకొకడు, ఇంకోడిని జూసి ఇంకోడు ఇలా ఏంటిది నాకర్థం గాదు. ఎన్నో సినిమాలొచ్చాయి గదా! 'ఫిదా' వచ్చింది. ఎన్నో అసలు చెప్పుకుంటూ పోతే పెద్ద చరిత్రే ఉంది. తెలంగాణ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చిన సినిమాలు. అక్కడ ఇప్పుడు తెలంగాణ స్లాంగ్‌లో కొన్ని పదాలు జనరల్‌గా అర్థం కాలేదనుకోండి. ఎవడైనా ఇలాగా 'తీట నా కొడుకు' ఒక డైలాగ్ కొట్టాడనుకోండి. దానికి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, అడిగే విధానం మార్చుకో అని చెప్పి ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తే సరిపోతది. అది అక్కడితో కట్ అయిపోతది. అంతేగాని దాన్ని వాడికి అసలు విషయం ఏంటో చెప్పకుండా, వాడు అడిగిన దానికి కౌంటర్ ఇవ్వకుండా, దాన్ని మీరు ఇంకా వక్రీకరించి, దాన్ని ఇంకా హైలైట్ జేసి మీరు ఏదో ఇదైపోవాలని చెప్పి ఇలా మీలాంటి వాళ్ళందరూ గూడా ట్వీట్‌లేసుకుంటూ అలా రెచ్చగొట్టుకుంటూ ఎళ్ళిపోతుంటే, ఎందుకండి ఎక్కడికి వెళ్లి ఆగిపోతదిది? ఊరు పేరు, అడ్రెస్ లేనోళ్ళు పెట్టేదానికి కూడా మీరు హైలైట్ జేస్తున్నారంటే సోషల్ మీడియాలో ఎంత స్క్రాప్ పెరిగిపోతుంది. ఇడుపు కాగితం అనేది నిజంగా ఎవరికీ అర్థం గాల. ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ ఉంటుందా అని ఒక క్యాండిడేట్ ట్విట్టర్ లో అడిగాడు భయ్య. ఇడుపు కాగితం అంటే బేసికలీ డివోర్స్ పేపర్స్ అంట. కాగితం అంటే పేపర్, డివోర్స్ పేపర్స్, ఇడుపు కాగితం. యాక్చువల్లీ ఈ వర్డ్ గురించి నేను కూడా వినలేదు. ఐ బిలాంగ్ టు తెలంగాణ. కానీ మనకి ఏదైనా తెలియనప్పుడు తెలుసుకోవాలి. డీమీనింగ్ గా ఇడుపు కాగితం అనేది అర్థం కాలేదనుకోండి ఎవరికైనా, దానికి క్లియర్‌గా దానికో విశ్లేషణ ఉండాలి గదా! దాన్ని వివరించి చెప్పాలి గదా! దాన్ని వివరించి చెప్తే సరిపోతది గదా! సరే అప్పటికి మాట్లాడేవాళ్ళుంటే మాట్లాడతారు. వదిలేసేయండి. ఎందుకు? రోడ్డు మీద ఎళ్తే ఎన్నో కుక్కలు మొరుగుతా ఉంటాయి. వదిలేసేయాలి గానీ. మరి అదే ట్విట్టర్‌లో తెలంగాణ వ్యక్తి గూడా ఆంధ్ర కుక్కలు అని మాట్లాడుతున్నాడు. మరి దానికి మీరేం కౌంటర్ ఇవ్వలేదే? అంటే మీకు యువతలోళ్ళని ఏమన్నా పర్లేదు. వాళ్ళు మాత్రం ఏమనకూడదు. అలాంటి ఉద్దేశాలేమన్నా ఉన్నాయా? మీకేమన్నా ఏరియా ఫీలింగ్స్ ఉన్నాయా? చెప్పండి. అలా అనుకుంటే మాత్రం మీరు ఓన్లీ తెలంగాణ మూవీసే తీయండి. తెలంగాణ ప్రజల్ని చూడమని చెప్పి మీరొక ఫస్ట్ డిస్క్లైమర్ ఎయ్యండి. అప్పుడు వాళ్ళే జూస్తారు. మేము చూడడం మానేస్తాం.
ఇది కరెక్ట్ కాదు గదా! ఒక నటుడు అన్నప్పుడు దేశం మొత్తం ఏ భాషలో ఉన్నా సరే, మనం అలరించేటట్టుగా ఉండాలి. అంతేగాని మీరు ఒక ప్రాంతానికి లొంగిపోయి మీరు ఏ ప్రాంతం వారైనా అయ్యుండొచ్చు. ఒక ప్రాంతానికి సపోర్ట్ చేస్తూ, ఒక ప్రాంతంకే నేను అంకితం అని అనుకుంటే మాత్రం మీరు ఆ ప్రాంతం సినిమాలే తీయాల్సొస్తది. మిమ్మల్ని నటుడిగా ఎవరు అంటే వేరే ప్రాంతాల వాళ్ళు చూడొద్దని మీరు డిస్క్లైమర్ ఏసుకోవాల్సిన పరిస్థితొస్తది. కమల్ హాసన్ గారిని మనం చూడట్లేదా? లేతే మన అల్లు అర్జున్‌ని మలయాళంలో చూడట్లేదా? మన 'ట్రిపుల్ ఆర్' సినిమా, 'బాహుబలి' సినిమా ప్రపంచం అంతా చూడట్లేదా? ఏం మాట్లాడుతున్నారండి? ఎందుకు చిన్న చిన్న వాటికి గూడా మీ కొంతమంది రికగ్నైజ్డ్ పీపుల్ ఇలాంటివి హైలైట్ చేయకూడదు. అవి చిలికి చిలికి గాలివాన అవుతాయి. ఎందుకు సినిమాల్లో గూడా డిఫరెన్సెస్ ఎందుకు క్రియేట్ జేస్తున్నారు? ఒక మంచి హెల్తీ వాతావరణం గదా! సినిమా థియేటర్‌కి ఓన్లీ తెలంగాణ వాడే ఎళ్లి కూర్చుంటున్నాడా? ఓన్లీ ఆంధ్ర వాడే ఎళ్లి కూర్చుంటున్నాడా? ఓన్లీ రాయలసీమ వాడే ఎళ్లి కూర్చుంటున్నాడా? మనకి రాయలసీమ బ్యాక్‌గ్రౌండ్ నుండి ఎన్ని సినిమాలొచ్చాయి? రాయలసీమ స్లాంగ్ ఎవరికైనా తెలుసా? రాయలసీమ స్లాంగ్ వాళ్ళకి ఐడియా ఉన్నంతగా మనకి వేరే ప్రాంతాల వాళ్ళకి ఐడియా ఉంటదా? అయినా మనం వాళ్ళ సినిమాలు చూడలేదా? అర్థం కాకపోతే సినిమా చూసినప్పుడు అర్థమవుతది. మనకొక టైటిల్‌లో ఒక పదం అర్థం కాకపోతే సినిమా చూస్తే ఆ ఎక్స్‌ప్రెషన్ బట్టి మనకు ఆ మీనింగ్ అర్థమైపోతది. ఇట్ విల్ టేక్ టైమ్. మనం ఆ సినిమా వచ్చేదాకా ఆగాలి గదా! 'పుష్ప' సినిమాలో వాడిన చిత్తూరు స్లాంగ్ ఎంతమందికి ఐడియా ఉంది? ఎన్ని డైలాగ్స్ నాకు అర్థం కాలా. మరి నేనది విజయవాడ. నాకు చాలా డైలాగ్స్ అర్థం కాలా. నేను మళ్ళీ ఇంకోసారి ఎళ్లి జూసా. నాకు అర్థమైంది. ఆ పరిస్థితిని బట్టి, ఆ భావాన్ని బట్టి ఆ పదాల అర్థమైపోతది గదా మనకి. ఎందుకండి అనవసరంగా ఇలాంటి చిల్లర వెధవలు ఏదో ట్వీటేస్తారు గదా! ఇప్పుడు ప్రతి ఒక్క వెధవ చేతిలో ఫోనున్నప్పుడు ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నాడు. ప్రతిదానికి మీరెందుకు హైలైట్ జేస్తున్నారు? ఈ మధ్య మీవి కంటిన్యూ జూసుకోండి. 4, 5 ట్వీట్స్ అలాగే ఉన్నాయి. యూజ్‌లెస్ ట్వీట్స్ అవి. రెచ్చగొట్టే ట్వీట్స్ అవి. పనికొచ్చేవేయండి. కొంచెం ఏమన్నా సొసైటీకి పనికొస్తది. మనం ఒక బాధ్యతాయుత స్థాయిలో ఉన్నప్పుడు, మనం ఒక మంచి స్థాయిలో గుర్తింపు పొందిన స్థాయిలో ఉన్నప్పుడు, మనం కొంచెం బాధ్యతగా బిహేవ్ జేయాలి. మీరు కెరీర్ స్టార్టింగ్‌లోనే ఇలాంటివన్నీ ఎందుకు రెచ్చగొట్టే ప్రసంగాలెందుకు మీకు? మీరేం పాలిటిక్స్ నడపట్లేదు గదా! మీరొక గుడ్ యాక్టర్. యాక్టింగ్ వరకే చూసుకోండి. ఇలాంటివేదైనా ఉంటే మీరు డీసెంట్‌గా ఎలా బిహేవ్ చేసుండాలి? మీరు ఆ పదానికి అర్థం చెప్తూ, మైండ్ యువర్ లాంగ్వేజ్ అనో, లేదంటే ఇంకోసారి అడిగే విధానం మార్చుకో అనో ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చేసి వదిలేయాలి. అప్పుడు గదా మీకు కొంచెం బెటర్‌గా ఉండేది. మీకు బెటర్ రెస్పాన్స్ వచ్చేది. ఒక చెడుని ఇంకా హైలైట్ చేస్తూ మీరింకా చెడ్డగా ఇది చేస్తూ ఉంటే మీరు హైలైట్ అవుతారేమో. ఆ ట్వీట్ హైలైట్ అవుతదేమో. కానీ చిరాకుగా, కంపరంగా ఉంటుంది. ఇలాంటి యాక్టర్‌నా నేను ఇష్టపడుతున్నా అని అనిపిస్తది. మీకు తెలీదు. మనకి ఒక సినిమాలో గాని, రాజకీయాల్లో గాని మనకి కొంతమంది అభిమానులు ఏర్పడినప్పుడు, వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళో మీకు తెలీదు. ప్రతి ప్రాంతం వాడికి మీరు నచ్చొచ్చు. ఇండియా మొత్తంలో ఉన్న ఏ భాష వాడికైనా మీరు నచ్చొచ్చు. ఎవరెవరు నా ఫ్యాన్స్ ఉన్నారనేది మీరు తెలీదు. మీకు చూసుకోలేరు. అంత ఐడియా ఉండదు. సో, మనం మాట్లాడేటప్పుడు పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఉన్నప్పుడు చాలా బాధ్యతగా బిహేవ్ చేయాలి. ఇప్పటి నుండైనా సోషల్ మీడియాలో మనం తెలుగు రాష్ట్రాలకు విడిపోయిన తెలుగు వాళ్ళగా కలిసే ఉన్నాము. మనం అలా కలిసి ఉన్నాం గాబట్టే దేశంలో ఎవడు గూడా మనల్ని ఏ మాట అనట్ల, ఏ క్వెషన్ చేయట్ల. మనం ఇప్పుడు ఇలాగా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అని గూడా ఇంకా విడిపోయి, ఇలాంటి ద్వేషాలు పెంచుకుంటే మొహం మీద వస్తారు. అలా ఊహించుకునే స్టేజ్‌కి మాత్రం దయచేసి దిగజార్చకండి తెలుగు రాష్ట్రాలని. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. దీన్ని పాజిటివ్‌గా అర్థం చేసుకుంటూ, పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం నలుగురికి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.